హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చి దుబాయ్ వ్లాగ్స్ అండి. నేషనల్ హాలిడేస్ వచ్చాయి 4 days. సో మేము ఫ్రెండ్స్తో కలిసి రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. ఫుజేరా, కల్బా, కోర్ఫకన్ ఈ 3 places అన్నది మేము కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో. ఫస్ట్ హ్యాంగింగ్ గార్డెన్స్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ సిట్టింగ్ ఏరియా అండి, వ్యూ పాయింట్, సీనరీ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి, సీనరీ చాలా బాగుంటుందండి. మాకు ఇక్కడ రావడానికి 2 hours జర్నీ అయితే పట్టిందండి. దీనికి 2 entrances ఉంటాయండి. కింద నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, పైనుంచి ఉంటుంది. కార్ పార్కింగ్ అన్నది మాకు చాలా టైం పట్టేసింది. ఆల్మోస్ట్ ½ an hour దాకా మేము తిరిగాము కార్ పార్కింగ్ కోసం. మెయిన్ హాలిడేస్ కదండి, మాకు ఎప్పుడైనా కూడా వింటర్ అనేసరికి పార్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ట్రాఫిక్ అన్నది చాలా హెవీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఏదైతే మాకు పార్కింగ్ దొరికింది. మేము పైన పార్క్ చేసుకుని కిందకి వస్తున్నాము. యాక్చువల్లీ కింద నుంచి పైకి రావాలండి ట్రెక్కింగ్ అన్నది. మేము పైనుంచి కిందకి దిగుతున్నాము. ఈ గార్డెన్ ఎంట్రన్స్ వచ్చి 5 dirhams అండి. టైమింగ్స్ అయితే 24/7 ఓపెన్ ఉంటుంది. మాకైతే ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయిందండి ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యేసరికి. ఈ గార్డెన్ 1880లో బిల్డ్ చేశారండి. లోపల ఫుడ్ కోర్ట్స్ అయితే పెద్దగా ఏం లేవండి. ఫుడ్ అన్నది ఏం దొరకలేదు. నార్మల్గా 1-2 stalls అయితే ఉన్నాయి. మొత్తం అంతా ½ an hourలో చూసేయచ్చండి. ఇంకేం లేవు ఇక్కడ చూడటానికి. మనం పైనుంచి కింద దిగడానికి మాత్రమే టైం పడుతుంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమేనండి. ఫుడ్ అది తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలా నేచర్ ఎంజాయ్ చేయడం కోసమేనండి. స్టెప్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి. ఆ పైన చూస్తున్నారు కదా హిల్, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి వాకింగ్. పైకి ఎక్కలేని వాళ్ళు ఉంటే కింద నుంచి కూడా చూడొచ్చు అండి. టోటల్ వ్యూ అన్నది కింద నుంచి కూడా కనిపిస్తుంది. పైన ఏంటంటే మనకి టాప్ వ్యూ నుంచి ఫొటోస్ అవి తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చిన్న ట్రైన్ కూడా ఉందండి. మొత్తం గార్డెన్ మొత్తం తిప్పుతారు 1 round. దీనికి ఎంట్రన్స్ 2 dirhams అలా ఉందండి. చాలా తక్కువేనండి. సరదాగా ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు. మాది ½ an hourలోనే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ బాధలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ పైనుంచి కిందకి కార్ తీసుకురావాలి. మేమైతే ఇంకా కిందనే ఉండిపోయాము. మా హస్బెండ్ ఆయన ఫ్రెండ్ పైకి వెళ్ళారు కార్ తీసుకురావడానికి. మళ్ళీ చాలా ట్రాఫిక్ ఉందండి. ఆ పై సైడ్ అంతా చూస్తున్నారు కదా, అదంతా ట్రాఫిక్కేనండి. ఈ పక్కనంతా ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియానండి. చిన్నగానే ఉంటుంది, అంత పెద్దదేం కాదు. అంతేనండి, ఇక్కడ హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నది కంప్లీట్ అయిపోయిందండి. మేము సెకండ్ వ్యూ పాయింట్కి అన్నది స్టార్ట్ అయ్యాము. ఇక్కడే చాలా లేట్ అయింది మాకు. సో మేము ఇంకా కార్ సైడ్కి పెట్టేసుకుని లంచ్ దారిలోనే చేసేసాము. ఇప్పుడు కోర్ఫకన్ అన్నది వెళ్తున్నామండి. ఐలాండ్ చూడటానికి. బీచ్, ఐలాండ్ అన్నీ అక్కడే ఉంటాయి. చూడండి సెంటర్లో అల్లాదిన్ అద్భుత దీపం. ఇక్కడ అన్ని పెట్రోల్ బావులు ఉంటాయి కదండి. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ పెట్రోల్ స్టోరేజ్ ట్యాంక్స్ అండి. లూబ్రికెంట్స్ అన్ని ఇందులో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. అమేజింగ్ థింగ్, వీళ్ళు క్రియేటివిటీ చూడండి. ఇక్కడ ధూప్ స్టిక్ లాంటిది ట్రాఫిక్ మధ్యలో సెట్ చేసి పెట్టారు. సెకండ్ వ్యూ పాయింట్కి రీచ్ అయ్యామండి. కోర్ఫకన్ బీచ్ ఇది. ఇక్కడ అబ్రాడ్లో ఏ బీచ్ అయినా ఇలానే ఉంటుందండి. ఫ్రంట్ అంతా బీచ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా గార్డెన్ లాగా ఉండి సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి. చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి ప్లే ఏరియాస్ ఉంటాయి.
ట్రాఫిక్ వల్ల మేము రీచ్ అయ్యేసరికి 5 అయిపోయిందండి. మాకు ఐలాండ్కి వెళ్ళడానికి టైం సరిపోదు, మళ్ళీ చీకటి అయిపోతే కనిపించదు అని చెప్పి ఫస్ట్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ బోటింగ్ పాయింట్ అండి, ఇలా బోట్స్లో మనకి ఐలాండ్ దాకా తీసుకెళ్తారు. ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఉన్నాయండి, వాటర్ ఫాల్ పాయింట్ ఒకటి, ఐలాండ్ పాయింట్ ఒకటండి. ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో వాటర్ ఫాల్ చూసాం కాబట్టి ఇప్పుడు మేము ఐలాండ్ ప్రిఫర్ చేసాము. ఈ బోట్స్ అన్నవి ఇండివిజువల్గా కూడా బుక్ చేసుకోవచ్చు అండి, ఫ్యామిలీతోని లేదా ఫ్రెండ్స్తోని అందరూ కలిపి ఒక బోట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇండివిజువల్గా అక్కడ ఎంతమంది జనాలు ఉంటే అంతమందిని ఎక్కించి తీసుకెళ్తారు. టికెట్స్ అన్నది వేరియస్ రేంజెస్ ఉంటాయి, దాన్ని బట్టే తీసుకెళ్తారు. ఇప్పుడు మాకు చాలా క్రౌడ్గా ఉండడం వల్ల ఐలాండ్ దగ్గర అన్నది మాకు స్టాప్ ఇవ్వలేదండి, దిగలేకపోయాము. సో మేము బయట నుంచే చూసాము. సీ మధ్య దాకా వచ్చామండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం సీ మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం మేము. చాలా బాగుంది రైడ్ అయితే. వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళింది బోట్ అన్నది. మేము మొబైల్ కూడా బయటకు తీయలేకపోయాం, చాలా రిస్కీగా తీసాను వీడియో అయితే మాత్రం. ఇంకా లైటింగ్ ఫేడ్ అయిపోవచ్చిందండి, ఇంకా అందుకని మేము వాటర్ ఫాల్ పాయింట్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఆల్రెడీ మేము చూసాం కదా ఫస్ట్ పాయింట్లో, అందుకే ఇంకా స్కిప్ చేసేసాం మేము ఆ పాయింట్. ఇంకొంతసేపు బీచ్లో అయితే టైం స్పెండ్ చేసేసామండి. చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఫుజేరా బీచ్ పాయింట్కి వెళ్తున్నామండి. ఇక్కడైతే మాకు క్యాంపింగ్కి ఎలవ్ లేదు, కోర్ పక్కన దగ్గర క్యాంపింగ్ బీబీక్యూ అన్నది ఎక్కడ ఎలవ్ లేదు. సో ఇంకా మళ్ళీ మేము ఫుజేరా బీచ్ పాయింట్కే వెళ్ళాము. ఇది UAE 53rd నేషనల్ డే అండి, అందువల్ల ప్రతి దగ్గర కూడా మనకి డెకరేషన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది రోడ్ పాయింట్స్లోని. మాకు లక్కీగా సెకండ్ వ్యూ పాయింట్ కూడా కనిపించిందండి. ఇందాక స్కిప్ అయ్యాం కదా వాటర్ ఫాల్, మ్యాన్ కైండ్ వాటర్ ఫాల్ అని చెప్పాను కదండి. మేము వెళ్ళే రూట్లోనే మాకు ఆ పాయింట్ అన్నది కనిపించింది. ఆ వాటర్ ఫాల్ బయట నుంచి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లోపల ఎంట్రన్స్ ఉందండి, మరి మేబీ లోపల ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ షోస్ ఏమైనా ఉంటాయేమో తెలీదు. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు, టైం అయిపోయిందని చెప్పి. ఇవన్నీ విల్లాస్ అండి, చూడండి చాలా బాగుంటాయి. ప్రతి విల్లాస్కి నేషనల్ ఫ్లాగ్ అన్నది పెట్టుకుంటారు. ఆ కంపల్సరీ ఏం కాదు, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పెట్టుకుంటారండి లోకల్స్ ఇక్కడ. ఇంకా దారిలోనే కొన్ని డిన్నర్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోయామండి. థర్డ్ వ్యూ పాయింట్ రీచ్ అయిపోయాం. దిబ్బా శాండీ బీచ్ అండి ఇది. మార్నింగ్ సన్ రైజ్ కోసం అని మేము ఈ వ్యూ పాయింట్ చూస్ చేసుకున్నాము. వెళ్ళేదాకా మాకు తెలియదు, మాకైతే లక్కీగా ప్లేస్ దొరికింది. బార్బిక్యూ కోసం రెడీ చేసుకుంటున్నామండి అన్నీని. డిన్నర్ చేసుకుని ఇంకా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పి గేమ్స్ అన్నీ తెచ్చుకున్నాము మేము నైట్ అవుట్ చేసుకోవడం కోసం. ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా ఒక పాయింట్ ఉందండి, అక్కడ కూడా మనం క్యాంపింగ్ చేయొచ్చు. బట్ ఆ ప్లేస్ అంతగా నచ్చలేదు, సో మేము ఈ పాయింట్ బీచ్ వ్యూ కావాలని చెప్పి ఈ పాయింట్కి వచ్చాము. బట్ ఇక్కడ కూడా కనిపించాయి కానీ మొత్తం బిల్డింగ్స్ అడ్డొచ్చాయి, అది నీట్గా కనిపించుంటే ఇంకా బాగుండును. మేము హార్డ్లీ 2 అవర్సే పడుకున్నామండి, ఎక్కువ పడుకోలేదు. మార్నింగ్ 6 o'clockకే లేపేశారు మా హస్బెండ్. సన్ రైజ్ వ్యూ అన్నది మిస్ అవుతామని చెప్పి. మా ఫ్రెండ్స్ అయితే లెగలేదు, వాళ్ళు డీప్ స్లీప్లో ఉన్నారు. ఎలా అన్నా చూడాలి అని చెప్పి మేము ఇంకా లేచి కష్టంగా బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. వ్యూ అయితే చాలా బాగుందండి, చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో బీచ్ ఉంది, చాలా బాగుంది వ్యూ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కంటిన్యూగా 4 days హాలిడేస్ రావడం అన్నది చాలా కష్టం ఇక్కడ మాకు వీకెండ్ కలిసి రావడం వల్ల 4 days వచ్చింది. నా వీడియోస్ ఎవరు చూడలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మిగతా వీడియో అంతా టనల్స్, మౌంటైన్స్ వస్తాయండి, చూసి ఎంజాయ్ చేయండి.